నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. జూలై 4 తారీఖు 2026, జూలై 4 తారీఖు 2006. ఈ 20 సంవత్సరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామని చేసేసుకుంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ చకచక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయో ఈ ప్రాంతం వచ్చేసి మిడ్జిల్ మండల కేంద్రంలో ఉంది. యనమల రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేస్తే ఇక్కడ నుంచి తనను మండల ప్రజలందరూ కలిసి జెడ్పీటీసీగా గెలిపించడం, జెడ్పీటీసీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా గెలవడం, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీగా గెలవడం, ఎంపీ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా తను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 20 సంవత్సరాల తర్వాత నిండుతున్న సందర్భంగా మిడ్జిల్ మండలానికి వస్తున్న యనమల రేవంత్ రెడ్డి కోసము ఇక్కడ ప్రస్తుతానికైతే మిడ్జిల్ మండలం అంటే ఒక డార్క్ ఏరియా. ఒకప్పుడు ఇక్కడ తాగడానికి నీళ్లు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. సో దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మిడ్జిల్ మండలానికి యనమల రేవంత్ రెడ్డి ఏమేం వరాలు ఇవ్వబోతున్నాడు అనేది ఒక సందర్భం. అయితే ప్రస్తుతానికి మిడ్జిల్ మండల ప్రజల యొక్క చిరకాల కోరిక ఒక బస్టాండ్. ఈ బస్టాండ్ సంబంధించిన ప్రాంగణాన్ని ఇప్పుడు ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి దగ్గర ఇక్కడ చిల్లర కొట్ట వ్యాపారస్తులు చేసుకున్న వాళ్ళందరికీ గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే అందరు సర్ది చెప్పి వాళ్ళకు కాలేజీ రోడ్లో షాపులు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వాళ్ళు స్వచ్ఛందంగానే షాపులు తీసేసుకున్న పరిస్థితి కనబడుతుంది. నా పేరు అల్వాల్ రెడ్డి, మిడ్జిల్ మండల పార్టీ అధ్యక్షునిగా, మిడ్జిల్ మండల సర్పంచ్గా మరియు ఈ ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ గా ఈరోజు రేపు 4 తారీఖు నాడు సీఎం మిడ్జిల్ ఉమ్మడి మండల అన్ని కలవడానికి, అందరు నాయకులను కలవడానికి మా మిడ్జిల్ మండలానికి రావడం మాకు పెద్ద సంతోషకరం. ముఖ్యంగా గత 20 సంవత్సరాల క్రితం జెడ్పీటీసీగా గెలిచి కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మా దగ్గరకు వచ్చి పేరున కలవడం అనేది మాకు పెద్ద, మా ఉమ్మడి మండలం సంతోషకరం. ప్రతి గ్రామానికి ₹1,00,00,000 పనులు ఇచ్చుకుంటూ ఉమ్మడి మండలానికి ఏమేం కావాలనే విషయంలో కూడా, ఉమ్మడి మండలానికి కూడా ఏమేం కావాలనే విషయంలో కూడా వాగులలో చెక్ డ్యాములు కానీ ఇంకా రకరకాల విషయాల్లో కూడా మా ఉమ్మడి మండలాన్ని అభివృద్ధి పరచడానికి మా మండలానికి రావడం పెద్ద గర్వకారణంగా మేము పార్టీలకు అతీతంగా ఆయనకు స్వాగతం పలుకుంటూ మంచి బ్రహ్మరథము పలకాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము ఉమ్మడి మండలములో ప్రతి కార్యకర్త కానీ ప్రతి పౌరుడు కానీ చాలా సంతోషంగా సీఎం మా మండలానికి రావడం కూడా మేము గర్విస్తున్నాం, మంచి సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆ మీటింగ్ ను విజయవంతం చేస్తామని అందరికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అందరం కలిసి, పార్టీలకు అతీతంగా కలిసి అందరం విజయం చేస్తాం. మీటింగ్ సంతోషంగా ఆయన ఇక్కడ నుంచి పంపిస్తామని కోరుచున్నాం. పర్సనల్ అనుబంధం మాకు రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధం ఏంటి, 20 సంవత్సరాల నుంచి ఎక్కడ మీటింగ్ పోయినా, ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్ పోయినా మేము ఖచ్చితంగా మా మండలం నుంచి ఒక 10 మంది మెంబర్స్ పోతాం. మా పేరు ఎక్కడ వేల మందిలో ఉన్నా మా పేరు పెట్టి అల్వాల్ రెడ్డి అని పిలిచే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఆయన. మంచి అనుబంధం మాకు, మా మండలానికి ఉన్న, అంటే జెడ్పీటీసీ టు సీఎం కావడానికి మేమందరం కృషి చేసినాం. ఖచ్చితంగా మా మండలానికి అభివృద్ధి చేయడం అయితే మేమంతా సంతోషంగా ఉన్నాం. నా పేరు వి శంకర్ నాయక్, వేముల మాజీ సర్పంచి. 2006లో నేను సర్పంచ్ని. సర్పంచ్ సంఘానికి మిడ్జిల్ మండలానికి, ఉమ్మడి మండలానికి నేను ప్రెసిడెంట్ని. ఆ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడ జెడ్పీటీసీ చేయడానికి మేము ఇక్కడ వచ్చి పోటీ చేయడానికి మేమందరం సర్పంచులు ఉమ్మడిగా ఏకతాటిగా ఇండిపెండెంట్ కప్పు సాసర్ గుర్తుకు ప్రచారం చేసి ప్రతి ఇంటికి, ప్రతి గూడానికి, ఇక్కడ 27 ఈ మండలానికి 27 తండలు ఉన్నాయి. విలేజ్ 30 గ్రామ పంచాయతీలు, 30 ఆమ్లెట్లు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏ రకంగా జెడ్పీటీసీ ఏ రకంగా ఉన్నాడో ఈరోజు 20 ఏళ్ళ అయినా ఈరోజు కూడా అదే స్టైలు, అదే రకంగా, అదే ధైర్యంతో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజు 2006లో జెడ్పీటీసీ అయి మా ఊరిని డెవలప్ చేస్తాడని అనుకున్నాము. అదే స్థాయిలో ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు 2026లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని మిడ్జిల్ మండలం డెవలప్మెంట్కు చేయడానికి ఇక్కడ ఉన్న మేము ఆ రోజు ఏ రకంగా కష్టం చేసినామో గుర్తించుకొని
గుర్తుపట్టి ఎక్కడ పిలిచినా మేము ఆయన జ్ఞాపకంలో కళ్ళలో తిరిగినట్లు కార్యకర్తలు ఆయనకు గుర్తింపు ఉంది. మేము ఎక్కడ పోయినా ఏ మీటింగ్ పోయినా పలకరిస్తాడు. అదేవిధంగా ఇలా ఈ మిడ్జిల్ మండలానికి ఎక్కువ నిధులతో ఇచ్చి మా మండలాన్ని సస్యశామలం చేసుకుంటూ ఈ రేపు మీటింగ్కు మేము సుస్వాగతం పలుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. మల్లికార్జున్ రెడ్డి, మున్ననూరు గ్రామం, మిడ్జిల్ మండలం. గత 20 సంవత్సరాల క్రితం జడ్పీటీసీ ఎన్నికల ముందు ఉమ్మడి అభ్యర్థిగా ఇండిపెండెంట్గా రేవంత్ అన్నతో పరిచయం. ఆ తర్వాత ఆయన జడ్పీటీసీగా గెలవడం, మాకున్న అతి కొద్ది రోజులే అయినా ఒక తమ్మునిగా ఆయన ఎక్కడ కలిసినా, ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఏదైనా మీటింగ్ పోతే కనీసం కనిపిస్తే పేరు పెట్టి పిలిచేంత ప్రతి విలేజ్, నేను ఒక్కరినే కాదు ప్రతి విలేజ్లో 4-5 మందిని పేరు పెట్టి పిలిచే చనువు మాత్రం ఉంది. ఆయన ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోలేదు ఆయన. ఎందుకంటే ఈరోజు వస్తుండు 20 సంవత్సరాల తర్వాత, అంటే 20 సంవత్సరాలకు ప్రత్యేకత ఉంది. అంటే ఈరోజు ఉమ్మడి మిడ్జిల్ మండలానికి పండుగ రోజు 4వ తారీఖు. ఎందుకంటే చరిత్రలో ఇంత అభివృద్ధి కార్యక్రమం, ఒక ముఖ్యమంత్రి మేము పెట్టిన మొక్క మా వృక్షమై మంచి ఫలాలు ఇయనికి ఈరోజు మా మండలానికి వస్తున్నాడు. ఆ మండలానికి వస్తున్న సందర్భంగా మా మిడ్జిల్ ఉమ్మడి మండలం మొత్తం మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆయన ఇప్పటికి కూడా దాదాపు ఎక్కడికి పోయినా ఆయన గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధిని మరవలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్ణయాలు సంచలనాత్మకం. ఆయన రిజల్ట్ అనేది ఆయన ఈరోజు బయటపడదు. 20 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఉత్తమమైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు సంపాదిస్తాడు. ఎందుకంటే నా పేరు జె సంపత్ కుమార్, మిడ్జిల్. మరి రేవంత్ రెడ్డి గారు సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఈ మిడ్జిల్ ఉమ్మడి మండలం నుండి జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా, జెడ్పీటీసీగా ప్రజలందరూ కూడా మరి ఉత్సాహంతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి, కప్పు సాసర గుర్తు మీద పోటీ చేసినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారిని మా మండల ప్రజలందరం కూడా మరి జెడ్పీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారి ప్యానల్లో నేను ఎంపీటీసీగా కూడా గెలుపొందడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అప్పట్లో కూడా చాలా ప్రజల సంక్షేమం కొరకు, ప్రజలకు అభివృద్ధి పదంలో నడిపించాలి, ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎంతో కృషితోన మరి ఒక ప్రజాప్రతినిధిగా చాలా తక్కువ నెలలో ఉన్నప్పటికీ కూడా మండలాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ మిడ్జిల్ మండలాన్ని పేరు అక్కడక్కడ వినిపించి అనేక నిధులు కూడా జెడ్పీటీసీ సమయంలో మిడ్జిల్ మండల కేంద్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత మిడ్జిల్ మండల కేంద్రంలో మరి మనందరినీ కూడా కలుసుకోవడానికి రావడం మరి చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో జెడ్పీటీసీ గారు ఉన్న సమయంలో మరి స్వర్గీయ దాప గోపాలరెడ్డి గారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మరి విగ్రహావిష్కరణ జిల్లా పరిషత్ కార్యాలయంలో చేయాలని చెప్పి ఎంతో సంకల్పంతో అప్పట్లో మరి అన్నగారు కృషి చేయడం జరిగింది. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినాం. ఈరోజు మరి స్వర్గీయ దాప గోపాలరెడ్డి గారి విగ్రహావిష్కరణ కూడా మరొకసారి మరి ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ మిడ్జిల్ మండలంలో విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఉందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఆయన రాక కొరకు మండల ప్రజలందరూ, ఉమ్మడి మండల ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి రాకతో మా మిడ్జిల్ మండలము ఇంకా ఉన్నత స్థితిలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ మిడ్జిల్ మండల ప్రజలందరినీ కూడా ఎవరు వెళ్ళినా వారి పేరు చొప్పున అందరినీ కూడా ప్రేమతో ఆప్యాయతంగా పలికించే నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారి రాక మా ఉమ్మడి మండలానికి మరి ఎంతో మరి లాభమని కూడా నేను భావిస్తూ, అన్న మరి మా అందరినీ కూడా ఎక్కడ పిలిచినా ఏడ కనిపించినా మరి పేరు పెట్టేటువంటి పిలిచేటువంటి మరి గొప్ప వ్యక్తి. అలాగే ఎక్కడ మరి పెద్ద బహిరంగ సభలు ఎక్కడ మరి మాట్లాడని వచ్చినా మొట్టమొదటిగా నా రాజకీయ జన్మనిచ్చింది మిడ్జిల్ ప్రాంతం అని చెప్పి ఈ మిడ్జిల్ మండలాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వందల సందర్భాల్లో ఈ మండలం గురించి
మాట్లాడడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది డార్క్ మండలంగా గతంలో ఉండేది. అన్న జెడ్పీటీసీ గారి సమయంలో కూడా ఈ డార్క్ మండలాన్ని ఎత్తివేయాలని చెప్పి జిల్లా పరిషత్ సర్వసభావేశంలో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఇక్కడ అప్పట్లో పోలీస్ స్టేషన్ కూడా మరి మిర్జిల్ మండలంలో అందుబాటులో లేకుండా అక్కడ బాలనగర్ కానివ్వండి, కల్వకుర్తి ప్రాంతంలో మరి పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నగారి ప్రత్యేకమైనటువంటి చొరవతో మరి మిర్జిల్ మండల కేంద్రంలోనే పోలీస్ స్టేషన్ ఉండాలి, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడికి మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను మరి మిర్జిల్ ప్రాంతానికి కూడా తీసుకురావడంలో కూడా అప్పట్లో జెడ్పీటీసీ గారు ఎంతో ప్రయత్నం చేసినారు. ప్రయత్నం చేస్తూ పాటు మరి పోలీస్ స్టేషన్ ఇక్కడ రావడం కూడా కృషి చేశారని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన రాక వల్ల ఇంకా ఈ మిర్జిల్ మండలము విద్యా వైద్యపరంగా కానివ్వండి, పారిశ్రామిక మరి ప్రాంతంగా కూడా ఈ మండలాన్ని తీర్చిదిద్ది రైతులకు ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా తీరుస్తాడని చెప్పి పూర్తి విశ్వాసంతో మాకుంది. తప్పకుండా మిర్జిల్ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. నా పేరు చిల్వేర్ శేఖర్ గౌడ్. గత 20 సంవత్సరాల కింద అన్న యనమల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అన్నకు నేను మా ఊరు నుండి చిలివేరి టీడీపీ అధ్యక్షునిగా ఉండి పార్టీ ఆదేశాల అనుసారంగా స్వతంత్ర అభ్యర్థిగా అన్నకు అందరూ మద్దతు పలకడంతో దానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి జెడ్పీటీసీగా గెలిపించడం జరిగింది. అన్న ఎప్పుడు ఎక్కడ జరిగినా ఎప్పుడు ఏడా కలిసినా కానీ శేఖర్ బాగున్నావా, మా ఊర్లో కూడా 2-3 పిల్లలను పేరు పెట్టి పిలుస్తాడు, ఎప్పుడైనా అడుగుతాడు. మా ఊరు నుంచి నేను ముఖ్యంగా అన్నగారిని ఎప్పుడు ప్రతి విషయంలో కలుస్తూనే ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్ అయినాక కూడా కలిసిన, మరియు సీఎం అయినాక 3 సార్లు అక్కడ ఇంటి దగ్గర పోయినా అక్కడ కలిసే అవకాశం కూడా దొరకలే. ఇక్కడ మిర్జిల్ మండలానికి రేపు 4 తారీఖు నాడు ప్రోగ్రాం ఉంది కాబట్టి వస్తున్నాడు, కలుస్తాడనే ఆశతో చూస్తున్నాము. అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. మనం ఏది ఏమైనా సరే కానీ మిర్జిల్ మండలాన్ని ఈ రాజకీయ జన్మనిచ్చిన ఈ మండల ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నేను భావిస్తాను. మరియు 2009లో ఎలక్షన్లో కూడా నేను కోడంగల్లో బొమ్మరాజ్పేట మండలంలో మా మిర్జిల్ మండలం నుంచి ఒక 10 మందిని పోయి ఆ ఊళ్ళో ఉన్న ఆ మండలం మొత్తం కొన్ని గ్రామాలను తిరిగి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రచారం చేసి అక్కడ కూడా మా వంతుగా కృషి చేసి ఆయనను చేసినాం. అక్కడ కూడా ఆయన గెలిచిండు. అన్న భవిష్యత్తులో జెడ్పీటీసీ గెలిచిన వెంబడే ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నా స్థాయి తగ్గట్టు ఆయనకు మేము ప్రచారం చేయడం ఆయన గెలిచిన తర్వాత మిర్జిల్కు జెడ్పీటీసీ ఛాంబర్కు వచ్చి అన్నా నువ్వు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతావు అని మేము పేపర్ పూర్వకంగా రాసి అన్నకు నువ్వు ఇచ్చినాము. తమ్ముడు ఇంత పెద్ద పదవి నాకెందుకు అనుకుంటూ నవ్వుకుంటూ ఆ పేపర్ తీసుకుంటూ టేబుల్ కింద పెట్టుకున్నాడు. అంటే ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ పెట్టుకున్నాడు. అవుతావన్నా అంటే అది ఆ కళ నెరవేరింది. మాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది అని నేను చాలా అభినందిస్తున్నా. ఏది ఏమైనా సరే కానీ ఈ మిర్జిల్ మండలంలోని ప్రతి ఊరిలో ఎవరు ఆయన అన్న ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోరు. వాళ్ళందరికీ అభివృద్ధి పథంలో నడిపించి మా మండలాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి అక్కడ డబ్బులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా మంచి సైజులో మార్కెట్ ప్లేస్లో వాళ్ళకి మార్కెట్ మంచిగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి సబ్ స్టేషన్ ఉంది. ఈ సబ్ స్టేషన్కి సంబంధించిన ప్రాంతం కూడా మొన్నటిదాకా చిన్న లిటిగేషన్లో ఉన్నది. 1981లోనే ఇది సబ్ స్టేషన్కు రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మా పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంఘటన కూడా చూసుకోవచ్చు. కానీ ఏది ఏమైనా మిర్జిల్ మండల ప్రజలు అందరూ కలిసి స్వచ్ఛందంగా మన ఊరికి ఒక బస్టాండ్ కావాలి, మన ఊరికి అభివృద్ధి కావాలి, మనం ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి హోదాలో మన మిర్జిల్ మండలం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్ద మనుషులు అంటారు. మన ఊరు నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యాడు కనుక అతను ఉన్నప్పుడే మన ఊరు, మన ప్రాంతము, మన జిల్లా అభివృద్ధి చేసుకొని మన అభివృద్ధి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా యనమల రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం, ఇక్కడ బస్టాండ్కు శంకుస్థాపన, అలాగే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం, అలాగే ఇక్కడ గోపాల్ రెడ్డి విగ్రహం కూడా పెట్టబోతున్నారు. అలాగే ప్రజలకు యనమల రేవంత్ రెడ్డికి ఆంజనేయ స్వామి అంటే ఎనలేని భక్తి కనుక 40 కోట్ల రూపాయలతో సుమారు ఊరుకొండ ఆంజనేయ స్వామితో అభివృద్ధి పనులు, ఊరుకొండ ఆంజనేయ స్వామి దగ్గరికి కూడా వెళ్ళడానికి వచ్చిన రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని కూడా బైపాస్ రోడ్ వేసే ఆలోచన. అలాగే
ప్రతి మిడ్జిల్ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి 50 నుంచి 70 లక్షలు ఇస్తారనే సమాచారం ప్రతి గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకోసం అంటే మన దగ్గర నుంచి మనం ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనము రేవంత్ రెడ్డికి సహకరించి మన మండలాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకెళ్దామని ప్రజలు అంటారు. ఇంతకు ముందు కూడా గత 20 సంవత్సరాలుగా జడ్పీటీసీగా ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహకరించామని అప్పుడు వాళ్ళ కోసం ఊర్లు తిరిగి ఓట్లేసిన గెలిపించిన వాళ్ళకు తన గురించి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామో చకచకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని అప్పుడు ఎప్పుడైతే జడ్పీటీసీగా వచ్చిన అభ్యర్థిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఎలా సహకరించారు, ఇప్పుడు తన ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న రీసెంట్ కాబట్టి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం కార్యకర్తలు మిడ్జిల్ మండలం సంబంధించిన అందరు కార్యకర్తలు ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఇంపార్టెంట్ వ్యక్తులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేయనున్నారు. సుమారు 100 మందితో కలిసి ఊరుకొని ఆంజనేయ స్వామి ప్రాంగణంలో భోజనం చేస్తున్నారు. దాని తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొన్న జడ్చర్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వరాలు ప్రకటించకపోవడంతో ఒక ఇంతు జనాలందరూ నిరాశకు గురైన ఒక నెల రోజుల సమయంలోనే మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంకి వస్తుండడంతో ఇప్పుడు వరాలు ప్రకటిస్తారు. అభివృద్ధికి పెద్ద పునాది అవుతుంది. మిడ్జిల్ ని కూడా విద్య, వైద్యము అలాగే ఇండస్ట్రియల్ ప్రకారంగా కూడా డెవలప్ అయ్యడానికి ఫ్యాక్టరీలు తీసుకొస్తారని మిడ్జిల్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్ తో జైపాల్, JCL న్యూస్ టీవీ, గ్రౌండ్ రిపోర్ట్, మిడ్జిల్ మండల్.